నమస్తే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఒక విషయాన్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో రగిలిపోతున్నటువంటి రష్మిక అండ్ డీకే శివకుమార్ అలాగే మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇష్యూ అనమాట. అసలు ఎందుకు రష్మిక మీద ఇంతలా పగబట్టారు, ఎందుకు కర్ణాటకలో చాలా మంది రష్మికను హేట్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది, ఎందుకు పాలిటీషియన్స్ ఒక ఆడపిల్ల మీద అందులోని సినిమా అమ్మాయి మీద ఇంతగా స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేశారు. దీని గురించి అదే పార్టీలో ఉన్న ఇంకొక యాక్ట్రెస్ రమ్య ఏమంటుంది, అలాగే కంగనా రనౌత్ ఈ విషయం మీద ఏమంటుంది అయితే ఇప్పుడు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా సినిమా అమ్మాయినబ్బా. సినిమా వాళ్ళు అందులో రష్మిక ఏం చేసింది అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. మీ వరకు ఈ విషయం వచ్చే ఉంటుంది, బట్ స్టిల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్దాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం కొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ నచ్చితే కనుక ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతగా ఉన్న వాళ్ళు అయితే కనుక లైక్ కొట్టి షేర్ చేయండి అబ్బా. అండ్ నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి కాబట్టే మీరు చూస్తున్నారు, అండ్ నా ఐడియాలజీ మీకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు ఫాలో అవుతున్నారు. ఈవెన్ దో నచ్చని వాళ్ళు కూడా దయచేసి మీ అభిప్రాయాలు చాలా డీసెంట్ వేలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. యాక్చువల్లీ ఇప్పుడు విషయం ఏంటంటే, మామూలుగా రష్మికను చాలా మంది హేట్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఏదైతే చావా మూవీ ఉందో మీకు తెలుసు, తనే మెయిన్ లీడ్గా చేసింది. శోభాయ్ రోల్ వచ్చేసేసి శంభాజీ మహారాజ్ వైఫ్ క్యారెక్టర్. ప్రెస్ మీట్లో చెప్పేటప్పుడు ఏం చెప్పిందంటే, ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పింది. యాక్చువల్ అమ్మాయి అలా చెప్పడంలో ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే తను చాలా ఎక్కువ తెలుగు సినిమాలు చేస్తూ ఉంది, అండ్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది, అండ్ ఇప్పుడు కొన్ని సినిమాల్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే హైదరాబాద్ లో కొనుక్కుంది, అక్కడే ఉంటుంది, చాలా ఇయర్స్ అక్కడే ఉండడం వల్ల జనరల్ అలా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చేసి పుట్టింది అయితే కర్ణాటకలో, కానీ పెరిగింది వచ్చేసి మహారాష్ట్రలో 4-5 years వరకు. తర్వాత నేను ఆంధ్రాకి వచ్చి ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదివినా సరే, నేను సినిమా హీరోయిన్ అవ్వాలని హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను బళ్ళారి నుంచి రావడం జరిగింది. ఎందుకంటే నా డిగ్రీ పీజీ అక్కడే అయింది కాబట్టి. సో అక్కడ నుంచి వచ్చాను. సో నేను ఎప్పుడు చెప్పినా బళ్ళారి నుంచి వచ్చా అనే చెప్తాను. ఇట్ డజంట్ సెన్స్ మా అమ్మ నాన్న పుట్టి పెరిగినటువంటి లేకపోతే నేను చదివిన ఆంధ్రప్రదేశ్ని అవమానించడం కాదు. మనం ఎక్కడి నుంచి వస్తామో జనరల్ అట్లా చెప్పింది. సో అమ్మాయి కూడా హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉండడం వల్ల అలా చెప్పడం జరిగింది. అది చాలా మంది కర్ణాటక వాళ్ళకి నచ్చలేదు అన్నమాట. ఐ థింక్ రష్మిక ఫ్రమ్ కూర్గ్ అనుకుంటాను, అంటే కర్ణాటకలో ప్రాంతమే కదా. అండ్ రష్మిక ఫస్ట్ సినిమా వచ్చేసేసి కన్నడలోనే రిలీజ్ అయింది, కిరాక్ పార్టీ అని చెప్పేసి. దానికి రిషబ్ శెట్టి వచ్చేసి డైరెక్టర్ అనమాట. రిషబ్ శెట్టి మనందరికీ తెలుసు, కాంతారా ద్వారా పరిచయం అయ్యారు. సో ఆయన డైరెక్షన్లో, అండ్ అందులో హీరో వచ్చేసేసి ఆ అబ్బాయినే ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఓకే, వాళ్ళు ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకోవడానికి వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళు ఉంటాయి, కానీ రష్మిక తప్పే చూపిస్తున్నారు. ఇప్పుడు చైతన్య సమంత విడిపోయినప్పుడు కూడా చాలా మంది సమంతానే తప్పు పట్టారు, ఇప్పటికి కూడా చాలా మంది సమంతానే తప్పు పడుతూ ఉంటారు. అదేంటో విడాకులు తీసుకున్నా సరే ఆడదాందే తప్పు అంటారు, లేకపోతే ఒక ఎంగేజ్మెంట్ డిపార్ట్ అయిపోతే కూడా ఆడపిల్లదే తప్పు అంటారు, ఆమెదే మొత్తం తప్పు, ఆమె ఒళ్ళు బడితెగించింది. ఈ ఉమెన్ మీద అటాక్ చేయడం అన్నది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోయి వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్స్లా ఉన్నారు. అండ్ సమాజంలో మనుషులు ఎందుకు ద్వేషిస్తారో నాకైతే తెలియట్లేదు. అండ్ ఆ అమ్మాయి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్పడం కూడా వీళ్ళకి నచ్చలేదనమాట. సో ఇప్పుడు ఏదో బెంగళూరులో ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ ఏదో దానికి సంబంధించి రష్మికను ఇన్వైట్ చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు కూడా ఒక ఇష్యూ, ఇంతకుముందు బీజేపీ ఉండేదన్నమాట లాస్ట్ ఇయర్, మనందరికీ తెలుసు కదా. సో అప్పుడు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటి కావేరీ వాటర్ కోసము సినిమా వాళ్ళకు పిలుపునిచ్చారు. అయితే ఎవరు సినిమా వాళ్ళు రాలేదు, దునియా విజయ్ ఒక్కరే వచ్చినట్లున్నారు. సినిమా వాళ్ళు ఎందుకు అటెండ్ అవ్వలేదంటే, ఒక రాజకీయ పార్టీ సినిమా వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు సినిమా వాళ్ళు కనుక అటెండ్ అయితే వాళ్ళను ఆ పార్టీకి సంబంధించి ప్రజలు ఎక్కడ కన్సిడర్ చేస్తారో, వీళ్ళ సినిమాలు ఎక్కడ ఆడవో, వీళ్ళ నాకు పార్టీకి ఇప్పుడు మొన్న మనందరికీ తెలుసు, అల్లు అర్జున్ వచ్చేసేసి వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ ఎవరికో పాపం సపోర్ట్ చేయడానికి వెళ్ళినందుకు తన్ని వైసీపీ అని అంటగట్టేశారు. సో అట్లాంటివి వస్తాయని చెప్పేసి సినిమాలు బేసిక్గా అటెండ్ అవ్వరు. అప్పుడు కూడా పొలిటికల్ లీడర్స్ బాగా హర్ట్ అయ్యారు. అప్పుడు సిద్ధరామయ్య కూడా పిలిపించారు. అఫ్కోర్స్ వాళ్ళ అధికారంలో లేకపోయినా సరే వాళ్ళు పిలుపునిచ్చారనమాట. బట్ ఏ సినిమా వాళ్ళు రాలేదు. ఆ గ్రడ్జ్ అయితే పెట్టుకున్నట్లున్నారు. డీకే శివకుమార్ మొన్న ఒక మాట అన్నారనమాట. ఆ స్పీచ్లో ఆయన ఏమన్నారంటే, బట్ దాని మీద రమ్య వచ్చేసి తను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, యాక్ట్రెస్, తను కన్నడలో పెద్ద యాక్ట్రెస్. సో తను ఏమనిందంటే, ఒక పొలిటికల్ పార్టీ సినిమా వాళ్ళని ఇన్వైట్ చేస్తుందంటే ఒక మంచి కాజ్ కోసమే ఇన్వైట్ చేస్తుందని సోబర్గా చెప్పి వదిలేసింది. కంగనా రనౌత్ అయితే तो ऐसा नहीं है कि आप कोई किसी का स्क्रू अगर ढीला और टाइट करने के चक्कर में होगा तो आपको पता है कि उनकी रक्षा के लिए भी विष्णु का भी जन्म होता है. तो యాక్చువల్ అలా మాట ఉపయోగించకూడదు, చాలా మంది అదే అంటున్నారు. మళ్ళీ అదే విషయాన్ని శివకుమార్ని ప్రశ్నిస్తే, సో ఆయన నేను రెక్టిఫై చేసుకుంటాను, ఇది నేను హల్దీ భాష మాట్లాడినా, అంటే ఒక విలేజ్ భాష మాట్లాడినా
మాట్లాడాను నేను, అలా మాట్లాడడము మాకు అలవాటు, అది నా భాష అని చెప్పేసి కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు. యాక్చువల్లీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో శివకుమార్ అనే వ్యక్తికి చాలా అంటే ఒక సస్టైనబిలిటీ ఉంది, ఒక పేరు ఉంది. ఆయన కర్ణాటకలో చాలా చాలా ఫేమస్. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన ఇండిపెండెంట్ భావజాలంకి తగ్గట్టే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్కి, ఆయన మహాకుంభమేళా మీద చాలా వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఈయన మహాకుంభమేళాకి వెళ్ళి, ఎందుకంటే డికే శివకుమార్ గారికి భక్తి చాలా ఎక్కువ, ఆయన పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఆయన చాలా 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 డివోటీ అనమాట. ఆయన ఎక్కడా కూడా దాన్ని దాచుకోకుండా బయటికి ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటారు. బేసిక్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ పూజల్ని వీటిని ఎంకరేజ్ చేయరనమాట. వాళ్ళకు ఎంతసేపు భారతదేశంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. బట్ డికే శివకుమార్ ఎప్పుడూ ఒక స్పెషల్ మార్కే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మొన్న శివరాత్రికి కూడా సద్గురు గారు చేసినటువంటి దానికి ఈషాకి వెళ్ళడం జరిగింది, దానికి అమిత్ షా గారు కూడా రావడం జరిగింది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఆయనతో కలిసి డికే శివకుమార్ ఉన్నారు. బికాజ్ అది ఆయన స్వధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఆయన వెళ్ళడం జరిగింది. సో బట్ ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. ఆయన మాట్లాడేటప్పుడు ఈ పదజాలం ఉపయోగించి మళ్ళీ ప్రెస్ మీడియా ముందు అదే చెప్పారు, రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తా, బట్ ఇది హల్లి భాష అని. బట్ స్టిల్ ఆయన అలా మాట్లాడి ఉండకూడదు, ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద అట్లాంటి కామెంట్స్ చేయకూడదు. రష్మిక ఇప్పుడు పొలిటీషియన్స్కి ఏమన్యాయం చేసింది, లేకపోతే కర్ణాటక ప్రజలకు ఏమన్యాయం చేసింది? ఏది అన్యాయం చేయలేదు కదా. ఆ అమ్మాయి జస్ట్ దానికి వాళ్ళ తరపు ఏమంటున్నారు, రష్మిక తరపులో అసలు మాకు ఇన్విటేషనే రాలేదు, ఈ ఏదైతే ఫెస్టివల్ అంటున్నారు మూవీ ఫెస్టివల్, దానికి సంబంధించి మాకు ఇన్విటేషనే రాలేదు, పిలవని పేరెంటానికి నేను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో మేము పిలిచాము రావట్లేదు, టైం లేదు అంటున్నారు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే కూడా చాలా కఠినంగా మాట్లాడారు. ಹೈದರಾಬಾದಲ್ಲಿ ಇರೋದು ನನ್ನ ಮನೆ, ನನಗೆ ಕರ್ನಾಟಕ ಎಲ್ಲಿದೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ನನ್ನ ಹತ್ರ ಟೈಮ್ ಇಲ್ಲ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು. అంత అవసరం లేదు ఆ ఎమ్మెల్యేకి. హైదరాబాద్లోనే ఉంది, తనకు టైం లేదంటే ఉంటుందబ్బా, ఎవరు కావాలంటే ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, నేను తెలుగు అమ్మాయిని, నేను బెంగళూరులో ఉండకూడదా? నేను చెప్పేటప్పుడు చెప్తాను నేను బెంగళూరు నుంచి వచ్చానని చెప్తాను. సో వాట్, నథింగ్ రాంగ్ కదా. భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు కదా మనం. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనేం చెప్తాను అంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అని చెప్పేసి, లేకపోతే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసి, నేను అలా ఏం పార్టీల గురించి నేను మాట్లాడను. సినిమా వాళ్ళు ఎప్పుడైనా ఏ పార్టీ వాళ్ళు పిలిచినా సరే సహజంగా అటెండ్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళని ఒక పార్టీకి కేటగరైజ్ చేసి జనాలు మాట్లాడుకుంటారన్న భయం వాళ్ళకు ఉంటుంది. అది తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకి సినిమా ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అందులోనూ రష్మిక అనేది పాపం ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పాపం ఏం తప్పు చేసింది? ఏమీ తప్పు చేయకపోయినా సరే ఆ అమ్మాయి వాళ్ళ ఉడ్బితో విడిపోయినందుకు ఆ అమ్మాయిని ద్వేషించుకుంటూ ఉంటారు. రిషబ్ శెట్టి ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తూ కాంతారా తర్వాత కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడమే బెటర్ అని చెప్పేసి ఇట్లాంటి సిగ్నల్ యూస్ చేశారు. అదేంటంటే రష్మిక ఎక్కువగా యూస్ చేస్తుంటుంది. సో రష్మికనే అన్నాడు అని చెప్పేసి, ఓకే వాళ్ళ మధ్య ఏం క్లాషెస్ వచ్చాయో ఏంటో, ఎందుకంటే రష్మిక నేను ఒక ప్రొడక్షన్ లో ఇంట్రడ్యూస్ అయ్యానని చెప్పింది, కానీ అది ఇట్లా రిషబ్ శెట్టి వీళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ పేరు చెప్పకపోవడం వల్ల వీళ్ళు కూడా హర్ట్ అయి ఉండొచ్చు దానికి. సో ఇలా ఇంతమంది అమ్మాయిని టార్గెట్ చేయడం అన్నది సంహౌ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్. మరి మీరేమంటారో కూడా చూడండి, ఎందుకంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళ బాబా. పాలిటిషియన్స్ ఓకే సినిమా ఫిల్మ్ ఫెస్టివల్కి ఏదో పిలిచానంటున్నారు, ఈ అమ్మాయి ఏమో పిలవలేదంటుంది. అయినంత మాత్రాన మన పర్సనల్ ఒపీనియన్స్ మనం పెట్టుకోవాలి. ఒక యాక్టర్ కానీ, అంటే ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ మీకు నచ్చకపోయిండొచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చకపోయిండొచ్చు, వాళ్ళ హావభావాలు నచ్చకపోయిండొచ్చు, వాళ్ళకి సంబంధించిన ఐడియాలజీ కూడా మీకు నచ్చిండకపోయిండొచ్చు. అయినంత మాత్రాన వాళ్ళని పనిగట్టుకొని మనం అబ్యూస్ చేసి ట్రోల్ చేసి అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మీకు నచ్చకపోతే ఓకే నాకు ఆ యాక్టర్ నచ్చరని చెప్పేసి డీసెంట్గా చెప్పేసి డ్రాప్ అయిపోవచ్చు. ఇంత దారుణంగా అయితే ఎవరిని విమర్శించకూడదబ్బా. నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి డ్రాప్ అయిపోవాలి అంతే. ఇదైతే నా అభిప్రాయం. చాలా మంది న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా అట్లా అంటారు. శివకుమార్ గారు అలా మాట్లాడి ఉండకూడదు, ఇంకొక ఆయన ఎమ్మెల్యే కర్ణాటకలో అలా మాట్లాడి ఉండకూడదు. సో అమ్మాయి వస్తే వస్తుంది, లేకపోతే లేదబ్బా. యాజ్ పర్ రాజ్యాంగం మనకున్న ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఇన్వైట్ చేసే హక్కు వీళ్ళకి ఎంత ఉంటుందో, సాఫ్ట్గా మేము రాము అని డినై చేసే హక్కు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇండివిజువల్ చాయిసెస్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ బతకాలి. అప్పుడే కదా మనం ఈ స్వతంత్ర భారతంలో మనకంటూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం అవుతుంది. ఇన్వైట్ చేయగానే రావాలి, రాకపోతే నట్లు బోల్ట్లు టైట్ చేస్తాము. ఎట్లా టైట్ చేయాలో తెలుసు అంటే మేము ఆడపిల్లలు చెక్కబొమ్మల, లేకపోతే సినిమా యాక్టర్లు అందరూ కీలుబొమ్మల పొలిటీషియన్స్ చెప్పినట్లు ఆడటానికి కాదు కదా. వీళ్ళకి పిలిచే హక్కు ఎలా ఉంటుందో రాము లేకపోతే రాకూడదు అనే హక్కులు కూడా ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉంటాయి. రెస్పెక్ట్ఫుల్గా డినై చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరం రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటున్నాం కదా. సో ఇలాంటి మాటలైతే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీరు కూడా తెలియజేయండి. నా వీడియో మీరు ఇంతవరకు చూసారు అంటే నచ్చే ఉంటుంది కాబట్టి చూసింటారు. సో దయచేసి ఒక లైక్ కొట్టి షేర్ చేసేసేయండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే కరెంట్ టాపిక్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.